ఈ వీడియోలో అయితే కనుక మంత్లీ నేను ఏదైతే సప్లిమెంట్స్ వాడతానో అవన్నీ ఇప్పుడైతే ఆర్డర్ పెట్టినా అవన్నీ వచ్చినాయి. ఇవన్నీ ఏంటంటే వాడతాను, ఎందుకు వాడతాను అనేది వచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. సో కమాన్, స్టే ట్యూన్డ్. ఫస్ట్ ఇది, సెకండ్, థర్డ్, దగ్గర అన్నీ కలిపి ఒక 8,000 9,000 అయితే కానీ అయింది. మళ్ళీ ఇంట్లో మామూలుగా తిట్టరు, వాళ్ళకి ఇవన్నీ తెలుసు కాబట్టి సెట్ అయిపోద్ది. ఓకే, ఫస్ట్ ఇవన్నీ పక్కన పెట్టేసి ఒక్కొక్కటి చూద్దాము. ఇది వచ్చేసి వెల్కోర్ నుంచి క్రియేటిన్. ఇప్పుడున్న అన్ని బ్రాండ్స్ బాగానే ఉంటాయి, అట్లానేం కాదు. కాకపోతే ఈ బ్రాండ్ అనేది క్రియేటిన్కి బాగా స్పెషల్, క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. సో ఇదైతే పెట్టిన వచ్చేసి ఫ్రూట్ ఫ్యూజన్ ఫ్లేవర్. 83 సర్వింగ్స్ వస్తాయి, దగ్గర ఒక 2 months పైనే వస్తుంది. సో క్రియేటిన్ అయితే తీసుకున్నాము, డైలీ యూజ్ చేయాలి. సో ఇది మనకి యూజ్ కాబట్టి తీసుకున్నా. ప్రీ వర్కౌట్ ఇది కూడా వెల్కోర్ నుంచే, కాకపోతే ఇది కెఫెన్ లెస్. నా దగ్గర ఆల్రెడీ ఒకటి ఉంది ప్రీ వర్కౌట్. దీంతో ఓ 200 mg కెఫిన్ అయితే ఉంటుంది. ఇది ఈవినింగ్ అని వాడితే కన్నా అంత స్లీప్ అయితే సరిగ్గా ఉండదు. సో దీని గురించి అయితే సపరేట్ వీడియో తీస్తా. బట్ ఇది వచ్చేసి కెఫిన్ లెస్. ఇది తీసుకోవడం వల్ల స్లీప్ అయితే ఏం డిస్టర్బ్ కాదు. అండ్ దీని అంత స్ట్రాంగ్ అయితే కాదు ఇది. కాకపోతే నేను ఎప్పుడైనా కానీ ఇది తీసుకున్నప్పుడు స్లీప్ సైకిల్ అనేది డిస్టర్బ్ కాకుండా ఉండాలని చెప్పేసి తీసుకున్నా. నాకు తెలియదు ఇది ఎట్లుంటుందో పంపు కానీ ఫోకస్ కానీ. ఇది రేపు ట్రై చేసి ఒక రివ్యూ అయితే చెప్తా నెక్స్ట్ వచ్చే వీడియోలో. సో ఇది ప్రీ వర్కౌట్. దీంతో పాటు ఈ 2 తీసుకునేందుకు ఒక బాటిల్. ఇదేం ఫ్రీ కాదు, బట్ కైండ్ ఆఫ్ డిస్కౌంట్లో వచ్చింది. మన ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ మధ్య కొద్దిగా ఎక్కువగా చూస్తూ ఉంటారు బాగా. ఇన్ఫ్లుయెన్సర్ దగ్గర ఈ బాటిల్ వెల్కోర్ అని చెప్పేసి ఇక్కడ రాసింది, యూ కెన్ సీ. ఈ 3 వచ్చేసి వెల్కోర్ నుంచి తీసుకున్నాయి ఇవన్నీ. నెక్స్ట్ ఇవన్నీ పక్కన పెడితే ఇది అమూల్ నుంచి చాక్లెట్ ఫ్లేవర్ వే ప్రోటీన్. అసలు ఈ వే ప్రోటీన్ కానీ లేదంటే అమూల్ ప్రోటీన్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి అంత ఈజీగా స్టాక్లో ఉండవు. మనకి స్టాక్లోకి అట్లా వస్తానే అయిపోతాయి. కాకపోతే లాస్ట్ టైం స్టాక్ వచ్చినప్పుడు నేను చూసినా ఇదైతే కనుక మనకు దొరికింది. నేనైతే కనుక కొద్దిగా అమూల్ ప్రోడక్ట్స్కి కొద్దిగా హైప్ ఇస్తూ ఉంటా, ఎందుకంటే నాకు డైలీ లైఫ్లో చాలా యూజ్ అవుతాయి. ఇప్పుడు ప్రోటీన్ లస్సీ గురించి కానీ ప్రోటీన్ బటర్ మిల్క్ గురించి లాస్ట్ టైం వీడియో పెట్టిన, అదైతే చాలామంది చూడలే. కాకపోతే అది ప్రోడక్ట్ అయితే చాలా మంచి ప్రోడక్ట్. మనకి వే ప్రోటీన్ పడని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ ప్రోడక్ట్స్ అయితే చాలా బెటరు. ఈ ప్రోడక్ట్ కూడా కొనడానికి చాలా మెయిన్ రీజన్ వచ్చేసి ఇది వచ్చేసి లాక్టోస్ ఫ్రీ. సో ఎవరైతే లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉంటారో వాళ్ళకి ఇది కొద్దిగా బెస్ట్. నార్మల్ వే ప్రోటీన్ కన్నా ఇది చాలా మేలు. సో ఇది లాక్టోస్ ఫ్రీ, అందుకే తీసుకున్నా. చూద్దాం, ఇది ట్రై చేశాక కూడా చెప్తా ఎట్లుంది అనేది. ఈ రివ్యూ ట్రై చేసి ఇదైతే కన్నా రివ్యూ మళ్ళీ వచ్చే వీడియోలో అయితే పెడతా. ఇప్పటికైతే ఓన్లీ అన్బాక్సింగ్ వీడియో. చూస్తే మొత్తం ప్యాకెట్స్ ఉన్నాయి. ఇట్లా చూద్దాం, మళ్ళీ ట్రై చేసి చెప్తా టేస్ట్ ఇవి ఎట్లా ఉంది అనేది. నాకు తెలిసి ఇదైతే అంత వరస్ట్గా అయితే ఉండదు, ఎందుకంటే అమూల్ అనేది కొద్దిగా మంచి బ్రాండే కాబట్టి. నాకు ఇదైతే కనుక ఒక 2,100 అట్లయితే పడింది. ఈ 3, ఈ వెల్కోర్, క్రియేటిన్, ప్రీ వర్కౌట్ అండ్ ఈ బాటిల్, ఇది కూడా కొనేదే. ఈ 3 కలిపి దగ్గరగా 2,500 అన్ని డిస్కౌంట్లు కూపన్లు అన్నీ వాడినాక 2,500 అట్లా పడింది. ఇది 2,100, దగ్గర 4,600 అయితే అయింది. అండ్ లాస్ట్ ద బిగ్ బాక్స్, ఇది చూడండి ఎంత ఉందో. హ్యాండిల్ ఇలా బరువు ఉంటుంది కానీ టడా ఇచ్చినాడా. ఓకే, చూడండి ఇది 5 kgs. ఇది వచ్చేసి మాస్ గెయినరు. నాకు మామూలుగా మాస్ గెయినర్లు నేను ఒక 3-4 years ముందే వాడిన మాస్ గెయినర్లు. కాకపోతే దాని అన్నిటిపైన బ్యాడ్ ఇంప్రెషన్ నాకు మాస్ గెయినర్ల పైన. ఎందుకంటే మాస్ గెయినర్స్లో మ్యాక్సిమం వాళ్ళు కార్బ్స్ షుగర్స్ ఉంటాయి. ఈ కార్బ్స్ షుగర్స్ మాల్టోడెక్స్ట్రిన్ అనే కెమికల్ ఉంటుంది, ఆ కెమికల్ నుంచి వస్తాయి. ఈ మాల్టోడెక్స్ట్రిన్ అనేది షుగర్ కన్నా చాలా డేంజర్ అంటే ఎట్లా అంటే చాలా స్వీట్ ఎక్కువ ఉంటుంది. అది కన్జ్యూమ్ చేస్తానే ఇన్సులిన్ స్పైక్ అనేది అయితే కన్నా ర్యాపిడ్గా అయిపోతుంది.
సో అట్లా ర్యాపిడ్గా ఏదైతే ఇన్సులిన్ స్పైక్ చేస్తుందో అది మంచిది కాదు మన బాడీకి. సో ఇదైతే తీసుకున్నాము. దీంట్లో మాల్టోడెక్స్ట్రిన్ ఉండదు, వీళ్ళు సపరేట్గా వీళ్ళు అదే పనిగా దీంట్లో ఒకటి వాడారనమాట. వీట్ ఏదైతే ఉంటుందో మనకి దాని నుంచి వచ్చే ఎక్స్ట్రాక్ట్ వాడి ఈ మాస్ గెయినర్ అయితే తయారు చేసినారు. ఆల్రెడీ ఇది టేస్ట్ అయితే బాగానే ఉంది. ఒక 1 kg తీసుకొని ఫస్ట్ ట్రై చేసిన, అది బాగుంటే ఇది పెట్టిన. దీని కాస్ట్ వచ్చేసి ఇది కూడా దగ్గర 3500 పడింది. సో ఇదైతే టేస్ట్ బాగానే ఉంటుంది. వేరే మాస్ గెయినర్స్కి దీనికి తేడా ఏంటంటే ఇది కొద్దిగా బెస్ట్ అన్నిట్లో పోల్చుకుంటే. అండ్ ఆల్సో వీళ్ళు 100 grams క్రియేటిన్ అయితే ఫ్రీ ఇచ్చినారు. ఇది వాళ్ళు 2000 1000 ఎంతో టార్గెట్ చేస్తే, అంటే అంతకన్నా బిల్ ఎక్కువ చేసినప్పుడు ఈ క్రియేటిన్ మోనోహైడ్రేట్ అయితే ఇచ్చినారు. ఇది అన్ఫ్లేవర్డ్ ఉంది. సో చూద్దాం. ఓ బోయ్ దివాళీ ఆఫర్ అని చెప్పేసి సిల్వర్ కాయిన్ ఇచ్చినారు. నేను అది సైట్లో ఉన్నది, నేను ఏదో ఫేక్ అనుకున్నా. జస్ట్ లైక్ ది సిల్వర్ కాయిన్ అంట, నాట్ లైక్ అదర్ ఫేక్ సప్లిమెంట్ బ్రాండ్స్ అంట. నాకు ఇదైతే కనుక బాగా ఇష్టం. ఈ బ్రాండ్ వీళ్ళు చేసే ప్రమోషన్ చేసేది కానీ లేదంటే వీళ్ళ ప్రోడక్ట్స్ క్వాలిటీ కానీ బాగుంటుంది. కాకపోతే ప్రైస్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంటుంది. సో నేనైతే కనుక వీళ్ళది ప్రిఫర్ చేసింది ఎందుకే, ముఖ్యంగా నేను వీళ్ళది ప్రోటీన్ కానీ క్రియేటిన్ కానీ ఇవి కూడా ఎక్కువ తీసుకోలే ముందు ఎప్పుడు. కాకపోతే నేను మాస్ గెయినర్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ వచ్చి ఒక 500 కానీ 600 క్యాలరీస్ కానీ కన్జ్యూమ్ చేయలేదనుకో, అంటే ఆ డేలో 500 కానీ 600 కానీ మిగిలిపోయినాయి. మనం ఇప్పుడు సపరేట్గా వెళ్ళి మళ్ళీ ఒక మీల్ తినాలా. అదే ఇది అనుకో, ఒక దీనిది సర్వింగ్ సైజు 182 grams అట్లా ఉంటుంది. అంటే 4 scoops తీసుకుంటే 182 grams వస్తుంది. దీంట్లో 25 grams దగ్గర ఉంటుంది ప్రోటీను. అండ్ ఆల్సో 600 క్యాలరీస్ వస్తాయి. నీకు 600 క్యాలరీస్ ఒకటేసారి డైరెక్ట్ ఇచ్చినట్లే బాడీకి. సో అందుకని మాస్ గెయినర్ తీసుకున్నా. మాస్ గెయినర్ల పైన కూడా సపరేట్ వీడియో తీస్తా. నాకు మాస్ గెయినర్ల పైన ఎందుకు ఇట్లా బ్యాడ్ ఇంప్రెషన్ ఉంది, వేరే మాస్ గెయినర్ల పైన ఎందుకు సజెస్ట్ చేయొద్దు మాస్ గెయినర్ అనేది. నేను ప్రీవియస్లీ మాస్ గెయినర్లు వాడినా, కానీ నాకైతే అంత నచ్చలే అవేవి. సో 5 kgs మాస్ గెయినర్ అండ్ 1 kg వే ప్రోటీన్, 1 ప్రీ వర్కౌట్, 1 క్రియాటిన్. దీంతోపాటు వెల్కోర్ వాళ్ళు ఒక బాటిల్ అయితే ఇది కొనేదే ఈ బాటిల్. మళ్ళీ అమూల్ వాడు ఈ ప్రోటీన్ 1 kg ప్రోటీన్ కొన్నందుకు ఒక బాటిల్ ఫ్రీ ఇచ్చినాడు. షేకర్ బాగానే ఉంది క్వాలిటీ. అందుకు క్రియేటిన్ అయితే 100 grams ఫ్రీ ఇచ్చినాడు బీస్ట్ లైఫ్ వాడు. సో ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే సప్లిమెంట్స్తో మాత్రమే మన బాడీ అయితే బిల్డ్ చేయలేము. ఇవన్నీ జస్ట్ సైడ్ అడిషనల్. కాకపోతే మనకి రియల్గా ఖర్చు వచ్చేది ఎక్కడంటే డైలీ ఒక 300 to 400 grams చికెన్ అయితే కన్జ్యూమ్ చేస్తా. అట్లనే ఒక 5 eggs అయితే కన్జ్యూమ్ చేస్తా. మళ్ళీ ఫైబర్ కోసం మళ్ళీ చిన్న ఖర్చులు ఉంటాయి. ఇవన్నీ మనకి అసలు కనపడవు, పోతూ ఉంటుంది, మెల్లగా పోతూ ఉంటాయి. కానీ వీటన్నిటికన్నా అవే ఖర్చు ఎక్కువ అవుతాయి లాస్ట్కి మంత్ అయ్యాలకు. ఇవన్నీ గట్టికి కొడితే ఒక 2 నెలలు కూడా వస్తాయి కరెక్ట్ వాడుకుంటే, అంటే చూసుకొని. కాకపోతే మనకి ఇట్లా చికెన్ కానీ ఎగ్స్ కానీ పన్నీర్ ఇట్లా మనం ఏదైతే కన్నా గ్రాసరీస్ పోయి తెచ్చుకుంటామో ఇట్లా ఏదన్నా సూపర్ మార్కెట్కి వెళ్ళి అవి ఎక్కువ అవుతాయి దీనికన్నా. ఇంకొకటి వచ్చేసి ఇట్లా తీసుకునే దానికన్నా మనం న్యాచురల్గా తీసుకునేకి ట్రై చేయాలా. కుదరినప్పుడు ఇట్లా తీసుకోవడం తప్పే లేదు అసలు. ఇంకోటి మనం ఏదైతే ఫుడ్స్ బయట తీసుకుంటామో వాటిలో న్యూట్రిషన్ వాల్యూ అనేది కొద్దిగా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చికెన్ కానీ ఎగ్స్ కానీ తీసుకుంటే అవి మనకి ఆర్గానిక్ వేలో వచ్చినాయి. సో కన్జ్యూమ్ చేయడం వల్ల మనకి ఆ న్యూట్రియన్స్ అనేది అబ్జార్ప్షన్ అనేది బాగుంటుంది. ఇవన్నీ కూడా ఆర్గానికే, కాకపోతే కొద్దిగా ప్రాసెస్ చేసి ఉంటాడు. ఒక్కొక్కరికి సూట్ అవుతాయి, కొందరికి సూట్ కావు. సో ఎప్పుడైనా కానీ మీరు డైట్ కరెక్ట్ ఫాలో అవ్వాలనుకుంటే ఫస్ట్ నార్మల్ ఫుడ్స్తో, ప్రోటీన్ ఫుడ్స్తో కానీ ఫైబర్ కానీ కార్బ్స్ కానీ ఇవన్నీ నార్మల్ ఫుడ్తో కవర్ చేయడానికి చూడండి. అవన్నీ కుదరినప్పుడు మాత్రమే ఈ ప్రోటీన్ అనేది కానీ ఇవన్నీ తీసుకోవాలా. ప్రోటీన్ కానీ మాస్ గెయినర్ కానీ ఆప్షనల్. ఇప్పుడు మీరు ఫుడ్తో కవర్ చేస్తే మీరేంటంటే ఈ క్రియాటిన్ అనేది ఫుడ్తో కవర్ చేయలేరు. మన బాడీలో క్రియాటిన్ అనేది అయితే ప్రొడ్యూస్ అవుతుంది, కానీ చాలా తక్కువ క్వాంటిటీ. సో మనం ఇట్లాంటివి ఉంటాయి కొన్ని క్రియేటిన్ ఇలాంటివి, ఇవి మనమైతే అంత ప్రొడ్యూస్ చేయం కాబట్టి బయట నుంచి సప్లై చేసుకుంటాము. సో మెయిన్గా నార్మల్ ఫుడ్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయండి. ఆ తర్వాత సప్లిమెంట్స్. మనమైతే ఇన్ని సప్లిమెంట్స్ కొనాలంటే మనకైతే డబ్బులు పడుతుంది. మినిమం 5000 ఉంటే కానీ అన్ని సప్లిమెంట్స్ అనేది సెట్ కాదు.
సో స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంట్లో డబ్బులు అడిగేసి ఇట్లా సతాయియాకండి. మీరు ఒక స్టేజ్కి వచ్చినాక మీకంటూ డబ్బులు వచ్చినప్పుడు మీరు ఎన్నైనా కొనవచ్చు, వాళ్ళు ఏమనరు. ఇంకోటి ఏంటంటే నీకు ఏదైనా సైడ్ హజిల్ ఉందంటే కన్నా ఇవన్నీ తీసుకో, నేను అడిగేవాడు కూడా లేడు. బట్ మీ ఇంట్లో ఓకే నాకు కొనిస్తారు అంటే కన్నా ఏం ఇబ్బందిలే. కాకపోతే కొనియరు అన్నప్పుడు వాళ్ళని అయితే కన్నా ఎక్కువ సదా ఇచ్చి ఇట్లా ఇవన్నీ తీసుకొని ఊరికే ఎందుకు మనకి ఇవన్నీ, మనం ఏదైనా మనకు వచ్చే డబ్బులతో ట్రై చేద్దాం. ఇవన్నీ సప్లిమెంట్స్ నేను నా డబ్బులు పెట్టుకునేది దగ్గర 7,000 పైన 8,000 దగ్గర అట్లా అయింది. కాకపోతే ఒకరోజు చూద్దాం, ఒకరోజు ఇవన్నీ మనకి ఎవరో ఒకరు స్పాన్సర్ చేసి వస్తే నేను మీకు గివ్ అవే ఇచ్చేదాన్ని ట్రై చేస్తా. సో ఇట్లాంటి వీడియోస్ అయితే మళ్ళీ వస్తూ ఉంటాయి. లాంగ్ ఫార్మాట్ వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉన్నా ఇప్పుడు యూట్యూబ్ కోసం. సో లెట్స్ గో బాయ్స్. ఏదైనా డౌట్ ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో చెప్పండి.